మండుతున్న ఎండలతో మోడువారిన నల్లమల అటవీ ప్రాంతం ఇక పిడసగట్టుకుపోతున్న గొంతుకు దోసెడు మంచినీళ్లు కావాలని అడగలేని వన్యప్రాణుల దైన్యం. స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ ఆలోచనలకు ప్రతిరూపమే శనివారం చేపట్టిన వినూత్న సేవా కార్యక్రమం. ఎందరో హృదయాలను స్పందింపచేసింది. ముఖపుస్తక మిత్రులు, ఇతర స్నేహితుల ఆర్థిక సహాయంతో రూపాయి చందాలను సమకూర్చుకొని మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్ నందు రోడ్డుకు ఒకవైపు పశు పక్ష్యాదులకు, వన్యప్రాణుల నీరు తాగేందుకు అనువైన ప్రదేశాలలో ప్రత్యేకంగా నీటి తొట్టెలను తయారు చేయించింది. అలా తయారు చేసిన 25 తొట్టెలందు గిద్దలూరు అటవీ శాఖ సహకారంతో ట్యాంకర్ ద్వారా నీటిని నింపి అవి ఖాళీ అయినప్పుడు మరల నింపేలా ట్రస్ట్ వారు ఏర్పాట్లు చేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది ఓ వినూత్న కార్యక్రమమని, తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది మిత్రులు స్పందించి ఆర్థిక సహకారం అందజేయడంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగిందని వారు చెప్పారు.